హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఎవరైతే ఆటోమొబైల్ ఎంతూజియాస్ట్ ఉన్నారో అండ్ కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్సే మనకి ఫ్యూచర్ అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నార్మల్గా మనం పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ నుండి వచ్చే పొల్యూషన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది అడాప్ట్ చేసుకుంటున్నాము. సో ఇప్పటికే చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కొన్నారు, కొన్ని వాడుతూ ఉన్నారు, పర్యావరణాన్ని వారి వంతు వారైతే కాపాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో వచ్చే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వాటి ఛార్జింగ్ టైం అన్నమాట. ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ అవ్వడానికి మనకి 4 నుండి 8 గంటలు అయితే పడుతుంది. సో ఈ ఒక్క రీజన్తోనే ఇంకా ఆ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకోకుండా సో వాళ్ళైతే అవాయిడ్ చేస్తున్నారు. సో ఈ పర్యావరణాన్ని కాపాడడానికి అండ్ పొల్యూషన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ అనమాట. సో ఇప్పుడు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాము. ఇప్పటికే మనకి హ్యుండై, టొయోటా అండ్ హోండా లాంటి కంపెనీలు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ అయితే తయారు చేశాయి అండ్ వాటిని గ్లోబల్ మార్కెట్స్లో లాంచ్ కూడా చేయడం జరిగింది. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ అనేవి మనకి అచ్చం ఎలక్ట్రిక్ వెహికల్స్ లానే పనిచేస్తాయి. వీటిలో మనకి ఒక ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఉంటుంది, ఒక చిన్న ఆక్సిలరీ బ్యాటరీ ఉంటుంది. మనకి నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా ఈ మోటార్ అండ్ బ్యాటరీ ఉంటుంది. కాకపోతే హైడ్రోజన్ వెహికల్స్ లో ఒక హైడ్రోజన్ ట్యాంక్ అనేది ఉంటుంది అండ్ ఒక ఫ్యూయల్ సెల్ అనేది ఉంటుంది. ఈ ఫ్యూయల్ సెల్ ఏంటంటే హైడ్రోజన్ నుండి ఎలక్ట్రిసిటీని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్ గా మనకి హైడ్రోజన్ ఎక్కడ నుండి వస్తుంది? వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా H2O. H2O లో నుండి ఆక్సిజన్ ఓని తీసేస్తే మనకి హైడ్రోజన్ అనేది వస్తుంది. అదే హైడ్రోజన్ ని ఆక్సిజన్ తో కలిపితే మనకి వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ కూడా మనకి అచ్చం అలానే పనిచేస్తాయి. మనం ఎప్పుడైతే హైడ్రోజన్ ట్యాంక్ లో ఉండే హైడ్రోజన్ ని ఈ ఫ్యూయల్ సెల్ లోకి ఎంటర్ చేస్తామో సో అప్పుడు ఆ ఫ్యూయల్ సెల్ లో ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ లో ఆ ఫ్యూయల్ సెల్స్ లో ఉండే యానోడ్ అండ్ క్యాథోడ్ వచ్చేసరికి ఈ హైడ్రోజన్ లో నుండి ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్స్ అయితే వేరు చేయడం జరుగుతుంది. సో అలా వేరు చేసిన ఎలక్ట్రాన్ నుండి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీతో ఆ వెహికల్ లో ఉండే బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. ఆ బ్యాటరీ నుండి మోటార్ కి అయితే పవర్ అనేది వెళ్తుంది. ఆ పవర్ సహాయంతో మోటార్ అయితే నడవడం జరుగుతుంది. సో మనకి ఎలక్ట్రాన్ అనేది ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి అండ్ మోటార్ రన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇక ప్రోటాన్స్ విషయానికి వచ్చేస్తే మనకి ప్రోటాన్స్ తో ఎలాంటి యూజ్ లేదు కాబట్టి మనకి ఎక్స్టర్నల్ గా అంటే ఎయిర్ వెంట్స్ ద్వారా ఆక్సిజన్ అనేది ఈ కార్ అనేది లోనికి తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోటాన్స్ ఆ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మనకి వాటర్ అయితే బయటకు వదలడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ అయితే ఇలానైతే నడుస్తాయి అనమాట. నార్మల్ గా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎనర్జీ జనరేషన్ అనమాట. నార్మల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ కి అయితే మనమే ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ లో ఏంటంటే అదే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటుంది. ఇక్కడ వరకు బానే ఉంది. మరి ఎందుకు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ అనేవి అంత పాపులారిటీని పొందలేదు? మరి ఎందుకు ఈ వెహికల్స్ ఇంకా మన ఇండియాలోకి రాలేదో ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము. ముందుగా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ యొక్క అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకి లెస్ పొల్యూషన్. ఇది కేవలం వాటర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మనకి వాటర్ వల్ల అంత పొల్యూషన్ అయితే జరగదు. అండ్ ఫ్యూలింగ్ టైం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని చార్జ్ చేయడానికి మనం గంటలు అయితే వెయిట్ చేయాలి. కానీ హైడ్రోజన్ ని ఆ ట్యాంక్ లో నింపడానికి మనకి కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. అండ్ ఒక్క ఫుల్ ట్యాంక్ తో ఇది మనకి సుమారుగా 500 కిలోమీటర్లు అయితే నడవడం జరుగుతుంది. వేరాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి మనకి కేవలం 300 నుండి 400 కిలోమీటర్లు మాత్రమే రేంజ్ అనేవి ఇస్తాయి. మరి ఇక్కడ వరకు బాగానే ఉంది. అడ్వాంటేజెస్ అయితే చాలానే ఉన్నాయి. పొల్యూషన్ అయితే ఉండదు, ఛార్జింగ్ టైం కూడా అంటే రీఫ్యూలింగ్ టైం కూడా తక్కువే. ఎందుకు ఇవి ఇంత పాపులారిటీని పొందలేదు అంటే దీని ఫ్యూయల్ స్టేషన్స్ అని చెప్తాను. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎలానైతే ఛార్జింగ్ స్టేషన్స్ తక్కువ ఉన్నాయో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్స్ కూడా మన ఇండియాలో అంతే తక్కువ ఉన్నాయి. సో ఈ వెహికల్స్ లాంచ్ అయిన కొద్దీ ఈ ఫ్యూలింగ్ స్టేషన్స్ అనేవి మనకి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఫ్యూయల్ స్టేషన్స్ని సెటప్ చేయడానికి కూడా మనకి చాలా కాస్ట్ అయితే పడుతుంది. హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలంటే అది మనకి క్రూడ్ ఆయిల్ లాగా ఎక్కడి నుండో ఎక్స్ట్రాక్ట్ చేసుకొని లేదా ఇంపోర్ట్ చేసుకొని మనమైతే నిల్వ ఉంచుకోలేము. హైడ్రోజన్ని మనమే తయారు చేయాల్సి ఉంటుంది. సో ఈ హైడ్రోజన్ని తయారు చేయడానికి మనకి చాలా కాస్ట్ అనేది అవుతుంది. సో ఇది మెయిన్ రీజన్ అని చెప్తాను. నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి దీని కాస్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఐసీ వెహికల్స్ లో చూసుకుంటే ఇంజన్ ఒకటే ఉంటుంది, పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, మనం పెట్రోల్ పోసుకోవాలి, ఆ వెహికల్ అనేది నడుపుకోవాలి. సో ఇవనేవి మనకి కాస్ట్ తక్కువ ఉంటాయి. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి మనకు ఒక మోటార్ అండ్ బ్యాటరీ అయితే యాడ్ అవుతుంది. దీనివల్ల మనకి పెట్రోల్ వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కాస్త ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. ఇప్పుడు హైడ్రోజన్ వెహికల్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి మోటార్ అండ్ బ్యాటరీతో పాటు ఒక ఫ్యూయల్ సెల్ అండ్ ఒక హైడ్రోజన్
ట్యాంక్ కూడా యాడ్ అవుతుంది. సో దీనివల్ల ఈ వెహికల్ యొక్క కాస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అండ్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట. సో ఆ ఫ్యూయల్ సెల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాని రీప్లేస్మెంట్ కానీ రిపేరింగ్ కాస్ట్ కానీ కాస్త ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. అండ్ దీని రీఫ్యూలింగ్ కాస్ట్ అనమాట. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి మనకి సోలార్ నుండి జనరేట్ చేస్తాము అండ్ మన ఇంటి నుండి ఛార్జ్ చేస్తాం కాబట్టి పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే దీని రన్నింగ్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. కాకపోతే వేరే హైడ్రోజన్ వెహికల్స్ వచ్చేసరికి మనకి ఈ హైడ్రోజన్ యొక్క కాస్ట్ అనేది పెట్రోల్తో ఈక్వల్గా ఉంటుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే దీని రన్నింగ్ కాస్ట్ అనేది సేమ్ మనకి పెట్రోల్ వెహికల్స్ లానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ పొల్యూషన్ అనేది ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి ఇది ఫ్లేమబుల్ అనమాట. ఎలా అయితే పెట్రోల్ మనకి ఫైర్ దగ్గరికి తీసుకెళ్తే అవి పేలుతాయో ఈ హైడ్రోజన్ కూడా అలానమాట. కాకపోతే మనం ఎలాగో అంటే పెట్రోల్ అంత డేంజర్ అయినప్పటికీ మనం ఇప్పటికీ వాడుతూనే ఉన్నాము, సేఫ్గానే ఉన్నాం కాబట్టి ఈ హైడ్రోజన్తో కూడా మనకు అంత ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. దీని మెయిన్ రీజన్ అంటే ఈ వెహికల్స్ ఇంత పాపులారిటీని పొందకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వీటి కాస్ట్ అనే చెప్తాను. రానున్న రోజుల్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని కూడా ఇంకా డెవలప్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎలా అయితే ఇప్పుడు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ పైన మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.